गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या साम्प्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्धो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। వివేక చూడామణి 27 ఎపిసోడ్ అక్టోబర్ 2వ తారీఖు 80 శ్లోకాలు అయిపోయినాయి. 81వ శ్లోకం పేజీ 45. శ్లోకం ఆపాత వైరాగ్యవతో ముముక్షూన్ భవాబ్ధి పారం ప్రతియాతుముజ్యతాన్. ఆపాత వైరాగ్యవతో ముముక్షూన్ భవాబ్ధి పారం ప్రతియాతుముజ్యతాన్. ఆశాగ్రహో మజ్జయతే అంతరాళే నిగృహ్య కంతే వినివర్త్య వేగాత్. ఆపాత వైరాగ్యవతః ముముక్షూన్ భవాబ్ధి పారం ప్రతియాతుం ఉజ్యతాన్. ఆశాగ్రహః మజ్జయతే అంతరాళే నిగృహ్య కంఠే వినివచ్చ వేగాత్. ఇక భవాబ్ధి పారం జనన మరణ చక్రము అనే సంసారము అనేటువంటి సముద్రము యొక్క పారము తీరము ప్రతియాతుం పొందుటకు తీరము దాటి సముద్రము దాటి తీరమందు చేరుటకు యత్నము చేయుచుండెడి ప్రయత్నం చేయటము.
ఆపాత వైరాగ్యవత ఉపక్రమమందు మాత్రము వైరాగ్యము కల మోక్షగల వారిని అంటే తెచ్చి పెట్టుకున్న వైరాగ్యం, సహజ వైరాగ్యం కాకుండా ఆపాత వైరాగ్యం అంటే మోక్షం కావాలి కాబట్టి, నాకు వైరాగ్యం ఉండాలి కాబట్టి, ప్రాపంచిక విషయాలు వదలాలి కాబట్టి, వాటిని కల్పితమని మిథ్యాభావంతో చూడాలి కాబట్టి నేను దూరంగా పెట్టుకుంటున్నాను అని ఓర్పు నిగ్రహంతో దూరం చేసుకోవడం అనేది ఏదైతే సాధన దశలో ఉందో అది ఆపాత వైరాగ్యం. ఆ సంపత్తి లభించిన తర్వాత సహజంగా ఉండేటువంటి వైరాగ్యము ఆపాత అంటే తెచ్చిపెట్టుకున్న వైరాగ్యం కాదు, సాధన వల్ల వచ్చిన వైరాగ్యం కాదు. ఉపక్రమమందు అంటే ప్రారంభమందు మాత్రము వైరాగ్యము గల ముముక్షూన్ మోక్షించగల వారిని ఆశగ్రహ, ఆశ అను గ్రహం అంటే పట్టుకునేది మొసలి, వేగాత్ అతి శీఘ్రముగా అంతరాళే సముద్రం యొక్క లోతులకు వినివర్చ మళ్ళించి అంటే దాటుదాం అనుకునేటువంటి ప్రయాణంలో ముందుకు వెళ్లకుండా తీరం వైపుకి వెళ్లకుండా వెనక్కి లాగి వెనక్కి మళ్ళించి కంఠే కుత్తుకను పట్టుకొని మెడను పట్టుకొని నిగృహ్య అంటే గట్టిగా పట్టుకొని కుత్తుక యందు నిగృహ్య గట్టిగా పట్టి మజ్జయతే నిమజ్జనం చేస్తోంది అంటే ముంచుతోంది. తాత్పర్యం సంసార సముద్రమును దాటుటకు ప్రయత్నించే మంద వైరాగ్యులు ముముక్షువులు మందవైరాగ్యము కలిగినటువంటి ముముక్షువులను ఆశ అనేటువంటి బెరుమసలి మధ్యలోనే తీరమును చేరనీయక కంఠమును పట్టుకొని శీఘ్రముగా వేగముగా వారిని వెనుకకు ఆ సంసార సముద్రంలోనే ముంచుచున్నది. తీవ్ర వైరాగ్యము కలుగనిదే మోక్షము కలుగదని భావము. చాలా ఎక్కువ వైరాగ్యం ఉండాలి. ఆశ అనున్నది ఒక పెద్ద మొసలి. ఆశని మొసలితో పోల్చారు. మొసలి పట్టు పట్టిందంటే ఎలా విడిపించుకోవడం కష్టమో, గజేంద్ర మోక్షంలో కూడా గజరాజుని మొసలి పట్టుకున్నప్పుడు ఏనుగంత బలమైనటువంటి జంతువు కూడా మొసలి పట్టుని విడిపించుకోలేక ఆ విష్ణుమూర్తిని ప్రార్థించడం జరిగింది. ఆశ కూడా అటువంటి మొసలే. మొసలి నీటిలో ఒక పెద్ద ఏనుగునైనా కాలు పెట్టగానే వెంటనే లోపలికి కొనిపోయి ముంచుతున్నది. ఏనుగంత బలమైనటువంటి దాన్ని కూడా నీటిలో ఉన్న మొసలి బయటికి, అంటే దానికి స్థానబలం, మొసలికి నీరు అనేటువంటి స్థానబలంతో ఎంత పెద్ద ఏనుగునైనా సరే దిగంగానే కాలు పట్టుకొని ఏనుగునే లాక్కెళ్ళిపోగలిగినటువంటి బలం ఉంది ఆ మొసలికి. అదే మొసలి నీళ్లలో కాకుండా బయటకు వస్తే కుక్కలు కూడా పిక్కు తింటాయి దాన్ని. అలాగనే ఆశనున్నది ఎంత ధీరవంతుని కొంచెం అవకాశం లభించినచో వెంటనే మోసము చేయొచ్చు. సంసార సాగరంలో కాలు పెడితేనే లాక్కెళ్తుంది ఏనుగంత బలం ఉన్నా. అటువంటిది సంసార సాగరంలో మునిగుంటే దానికి ఇంకా అందుబాటే కదా. ఇప్పుడు ముముక్షు ఏంటంటే వైరాగ్యంతో సంసార సాగరంలో మునగకుండా తేలి ఈదుకుంటూ తీరాన్ని పోవాలని ప్రయత్నం చేస్తే ఆశ అనేది లేకపోతే చేరతాడు. ఇంతకుముందు రాగము చెప్పాడు. రాగంలోనే శబ్దస్పర్శ రూపరసగంధ విషయాసక్తి ఎలా ఉంటుందో 5 రకాల విషయాసక్తిని రాగము అని పేరు పెట్టి చెప్పాడు. ఇప్పుడు ఆశ అనేటువంటి పేరుతో మళ్ళీ బోధిస్తున్నారు. ఈ ఆశ అనేటువంటిది సంసార సాగరం ప్రారంభంలో కొంత వైరాగ్యంతో మునక్కుండా తేలి ఈదుతూ తీరాన్ని దాటడానికి దగ్గరికి వెళ్ళినప్పటికీ
దాదాపు తీరం దగ్గరికి వచ్చినా కూడా ఒక్క ఆశ అనేటువంటిది నీకు మళ్ళీ లోపల పుట్టింది అంటే ఆశ అనేటువంటి మొసలి మళ్ళీ సముద్రంలోకి వెనక్కి లాక్కొని లోతుకు ముంచుతుంది. తీరం నుంచి వెనక్కి లాక్కొని లోతుకు ముంచుతుంది. ఎంతటి ధీరవంతులైన, ధీరులు అంటే ధీ అంటే బుద్ధి, ధీరవంతులు అంటే బుద్ధిమంతులు. బుద్ధిమంతులంటే మనసు మనోపరిధిని దాటి మనోవ్యాపారానికి సాక్షిగా ఉండి బుద్ధి రూపంగా ఉండేవాళ్ళు బుద్ధి రూపులు, ధీరవంతులు. కొంచెం అవకాశం లభించినచో వెంటనే మోసం చేయుతున్నది. ఆశ కొంచెం ఉన్నా కూడా మోసపోవడమే. నేను చాలా వరకు సాధన చేశాను గురువు గారు, ఇంకా ఒక్కటే మిగిలిన, ఆ ఒక్కటి కూడా పోతే కానీ సంసార సాగరాన్ని దాటలేదు. కొంచెం కూడా ఉండటానికి వీలేదు. తీవ్ర వైరాగ్యం ఉండాలి. ఇటుండ సామాన్య వైరాగ్యము కలవారి విషయమై చెప్పవలన కాన కొంచెమైనా ఒకనొకప్పుడైనను ధీమంతుడైనను విషయాశచే విషయ సంకల్పములకు చోటు ఇయ్యరాదు సుమా. ఇకను విషయాశ పిశాచము వంటిది. పిశాచము పట్టినవాడు తన గోత్రమును నామధేయమును మరచినవాడై పిశాచ సంబంధములకు వాని ఎటుల వ్యవహరించుతున్నాడో ఆ ప్రకారమే విషయాగ్రహ నిష్ఠుడు ఎప్పుడో తన స్వరూపమును ముంచి తన ధ్యానాదులను కూడా అభ్యసింపక విషయలోలుడై వనితాది విషయములు తలంచుతున్నాడు. ఒక్కసారి ఆశ పుట్టిందంటే, విషయలోలత్వం వచ్చింది అంటే, ఎంత సన్యాసైనా ఎంత వైరాగ్యం ఉన్నా చిన్న ఆశ అట పొడసూపితే దాదాపు గమ్యం చేరటానికి దగ్గరగా వచ్చిన వాడైనా సరే చిన్న ఆశ. విశ్వామిత్రుడు గమ్యం చేరటానికి తపస్సు చేసి దాదాపు గమ్యం చేరితే మేనక రాగానే ఆ స్త్రీ వనితాది అన్నాడు. ఇక్కడ స్త్రీ సంబంధించినటువంటి ఒక వికారం, అతని సంస్కారం ఉండబట్టి వికారం కలిగింది. సంస్కార రహితమైతే కాదు. ఇక్కడ ఇంద్రుడు పరీక్ష పెడతాడు అంటే తపస్సు చెడగొడతాడని కాదు. ఇంద్రుడు నీకు మోక్షానికి యోగ్యత ఉందో లేదో అని పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలో సంస్కార రహితము, వాసనాక్షయము, రజోగుణం పోయిందా లేదా, తమోగుణం పోయిందా లేదా అనేటువంటిది నీకు ఒక పరీక్ష. నీ మనసే నీకు పరీక్ష పెడుతుంది. నీ సంస్కారమే నీ ఎదురుగా వచ్చి నీ అనుభవానికి సంసిద్ధంగా ఉంటుంది. నువ్వు ఏరి కోరి స్త్రీ జోలికి వెళ్ళకపోయినా స్త్రీయే తనకు తాను అలసి వచ్చి నిన్ను అర్థించి నిన్ను ప్రార్థించి నిన్ను కౌగలించుకుంటే అప్పుడు కూడా నీకు ఆ సంస్కారం లేకపోతే ఒక నపుంసకుడు వలె ఉంటావు. కానీ సంస్కారం ఉంటే ఏమవుతుందో లోపడతావు. విశ్వామిత్రుడు అంతటి వాడు తపస్సు చేస్తూ కూడా కొన్ని వందల వేల సంవత్సరాలు మేనక విషయంలో లోపడ్డాడు. లోపడితే ఏమైంది? మళ్ళా ఆ చిన్న వాసన, ఆ చిన్న సంస్కారం, ఆ స్త్రీ వ్యామోహం, స్త్రీ మీద ఉన్నటువంటి ఆశ ఏదో అది మొసలయ్యి అతను పట్టుకొని వెనక్కి తీసుకెళ్ళి ముంచితే విశ్వామిత్రుడు మళ్ళీ 1000 సంవత్సరాలు తపస్సు. 1000 సంవత్సరాల తపస్సు వృధా చేసింది అంటే గమ్యం దాకా చేరిన వాడు మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ 1000 సంవత్సరాలు తపస్సు. మళ్ళీ రమ్మని పంపించాడు ఇంద్రుడు. రమ్మని పంపించేసరికి ఏమైంది? నిగ్రహించాడు, కానీ కోపం వచ్చింది. నువ్వు నన్ను నా తపస్సు చెడగొడతావా? నేను తపోమతం ఉంది ఆయనకి. ఇంత తపస్సు చేసిన వాడిని నన్ను ఎవరు ఏం చేయలేరు, నువ్వు మాత్రం ఏం చేస్తావు అని కసిరి చీకొట్టి పంపించేశాడు. కసిరి చీకొట్టి పంపడంలో ఉన్న రజోగుణం ఆ తపస్సు పోయింది. మళ్ళీ ఆ రజోగుణం అనేటువంటి మొసలి మళ్ళీ పట్టుకెళ్ళి దూరంగా వెనక్కి తీసుకెళ్ళి మళ్ళీ ముంచింది. మళ్ళీ తేలాడు, మళ్ళీ తపస్సు చేశాడు, మళ్ళీ ముందుకెళ్ళాడు. త్రిశంకుడికి స్వర్గం క్రియేట్ చేశాడు. అది మళ్ళీ లోకంబులు, లోకస్తులు, లోకేశు తెగిన తుది అక్కడికి వెళ్ళాలి వాడు. మళ్ళీ స్వర్గలోకం ఏమిటి? నాకు అక్కర్లేదు కానీ వాడుకుంది అంటే ఎవరికీ లేదని నేను డిసైడ్ కావాలి. లోకాలు, లోకస్తులు, లోకేశులు అసలు లేనే లేరని డిసైడ్ అయ్యాక
అది నీ పరంగా నీకు నిర్ణయం అయితే అది లేదు. వాడు అజ్ఞాని, వాడు అడిగాడు, నాకు తపశ్శక్తి ఉంది, నేను ఇచ్చానంటే అది అది కూడా మళ్ళీ నీకు లేదు, కానీ పరీక్షా ప్రారంభం అది. నీకు అది లేదు, కానీ త్రిశంకుడి యొక్క ప్రార్థనను మన్నించి నువ్వు చేశావు. ఒకళ్ళ ప్రార్థనను మన్నించి నువ్వు బహిర్ముఖానికి వచ్చేస్తావా? లోకాలు లేవంటే మళ్ళీ స్వర్గలోకం ఉందంటావా? వాడితో పిచ్చివాడు అడిగితే నువ్వు వాడికి స్వర్గలోకం ఇచ్చి మళ్ళీ భోగానికి కలుగజేస్తావా? నీ తపశ్శక్తి అంతా ధారపోస్తావా? మరి అక్కడ మళ్ళీ భంగపడ్డాడు, మళ్ళీ నివర్తంతే, మళ్ళీ వెనక్కి వెళ్ళాడు, మళ్ళీ మునిగాడు, మళ్ళీ తేలాడు, మళ్ళీ తపస్సు చేసుకుంటూ ముందుకెళ్ళాడు. ఒక్క చిన్న ఆశ ఉంటే తీరం దాకా వెళ్ళినా కూడా ఇంకొక అడుగు దూరంలో ఉన్న ఈ ఆశ అనేది పొడసూపితే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం, మళ్ళీ మునిగి. ఇది వైకుంఠపాళిలో పందెం సరిగ్గా పడకపోతే చివరిదాకా వెళ్ళి పెద్దపావు నోట్లో పడ్డట్టు ఉంటుంది. మరి ఇలా ఉంటే అంత తీరం దాకా వెళ్ళిన వాడికే, ఆ విశ్వామిత్రుడు లాంటి వాడికి అలా ఉంటే ఇంకా సామాన్య వైరాగ్యం కలవారికి వాళ్ళ విషయం చెప్పగలమా? కాన కొంచెమైనను ఒకానొకప్పుడైనను ధీమంతుడైనను విషయాశిచి విషయ సంకల్పానికి విషయము తోచనే తోచకూడదు. విషయం అక్కడ ఎప్పుడూ ఉంటాయి. దాన్ని నువ్వు విషయీకరించుకుంటే నీకు అంటుకుంది. విషయీకరించుకున్నప్పుడు ఆ విషయం పట్ల నీకు ఒక ఆలోచన, సంకల్పం కలిగింది. నీకు ఆ వాసన, సంస్కారం ఉంటే కదా కలిగేది. ఆ వాసన క్షయమయ్యి ఆ సంస్కారం లేకపోతే ఆ విషయం జోలికి అసలు విషయమే నీకు తోచదు. తోచినా దాన్ని పట్టించుకోవు. సంస్కారం ఉన్నవాడే పట్టించుకుంటాడు. అక్కడ ఎన్నో ఏదో జరుగుతుంటే అందరూ పట్టించుకొని పోతున్నారు. ఒకడు నాకెందుకులే వెళ్ళిపోయాడు. పట్టించుకున్న వాడికి సంస్కారం ఉంది, వెళ్ళిపోయిన వాడికి ఆ సంస్కారం లేదు. వాడు ఇంకో చోట ఇరుక్కోవచ్చు, లేకపోతే ఎక్కడ ఇరుక్కోకుండానే పోవచ్చు. మనకి జీవితంలో ఒక క్షణకాలం అయినా ఒకరితో సంబంధం ఏర్పడింది అంటే అది దాన్ని విషయీకరించుకున్నావు అంటే ఆ పూర్వజన్మ సంబంధంగా ఆ వాసన, సంస్కారం ఉన్నట్టే. అది క్షయం కావాలి, దాన్ని క్షీణింపజేయాలి. వైరాగ్య అభ్యాసం దాన్ని క్షీణింప చేయటానికే. విషయ వాసనలు అన్నీ కూడా ఎన్నైతే ఉన్నాయో ప్రతి విషయం పట్ల ఒక వైరాగ్యం కనుక ఉండేట్లయితే అది మెల్లిగా క్షీణిస్తుంది, క్షయం అవుతుంది. దానికోసమే వైరాగ్యాభ్యాసం అవసరం. ఇక నువ్వు విషయాశ పిశాచము వంటిది. ఈ పిశాచం పట్టుకుంటే ఎట్లా ఉంటుంది? నీకు గుడ్డితనం వస్తుంది, నిన్ను నువ్వు మరిచిపోతావు. ఒక మాంసాహారి పిశాచం అయింది, ఒక శాకాహారిని పట్టుకుంది. తాను మరిచి ఆ దేహంలో చేరిన పిశాచే మాంసాన్ని తినడం, ఆ సారాయి తాగడం, మద్యం సేవించడం అన్నీ చేస్తుంది. తర్వాత భూత వైద్యుడు వచ్చి పిశాచిని మొదలుపెట్టాడు. మాంసాహారం చేసే పిశాచి వెళ్ళిపోయింది. ఏ శాకాహారి అయితే తాను మరిచాడో పిశాచం పొదలంగానే మళ్ళీ ఆ శాకాహారి స్పృహలోకి వచ్చాడు. వాడికి పాతాళవాడి ప్రకారం మాంసము, మద్యము ఇచ్చాడు. ఇదేంటి నాకు ఇస్తారు, నేను ఎప్పుడైనా తాగానా? ఆ పిశాచం పట్టిన కాలంలో ఏం జరిగిందో వాడికి తెలియదు. అజ్ఞాన ఆవరణ కూడా అటువంటిది. ఎటులా వ్యవహరించుతున్నాడో ఆ ప్రకారమే విషయాశ గ్రహావిష్టుడును ఎప్పుడో తన స్వరూపమును మరచి, తాను బ్రహ్మమనే స్వరూపముని మరచి అజ్ఞానం అనే పిశాచం కలిగి పట్టి అజ్ఞానంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. నిజానికి వాడు అజ్ఞాని కాదు, వాడు బ్రహ్మస్వరూపుడే. ఎట్లయితే ఒక శాకాహారిని మాంసాహార పిశాచం పట్టుకుంటే వాడు మాంసాహారిగా మారాడని భ్రమపడ్డాడో, తాను బ్రహ్మం అనేది, తాను బ్రాహ్మణుడు అనేది, తాను శాకాహారి అనేది ఎలా మరిచిపోయాడో, అలాగే తాను బ్రహ్మం అనేది మరిచిపోయి అజ్ఞానంలో నానావిధ
విషయాలు అనేటువంటి వాటిని మకార పంచకాన్ని తీసుకుంటున్నాడు. మద్యము, మాంసము ఇవన్నీ. ఎప్పుడో తన స్వరూపమును మరిచి తన ధ్యానాదులను కూడా అభ్యసింపగా ఈ పిశాచం పట్టక ముందు వాడు బాగా ధ్యానం చేసేవాడు. పిశాచం పట్టిన తర్వాత ధ్యానం మర్చిపోయాడు. విషయలోలుడై వనితాది విషయములు తలంచుతున్నాడు. బ్రహ్మమైన వాడు అజ్ఞానం అనే పిశాచం పట్టంగానే తాను బ్రహ్మం అనేది మరిచి తాను బ్రహ్మగా నిరంతర నిజ తపస్సులో ఉండాల్సింది. నిరంతర ఆ బ్రహ్మ అనేటువంటి అనుభవంలో స్థిరంగా నిధిధ్యాసగా ఉండాల్సినటువంటి వాడు దాన్ని మరచి విషయ ధ్యానంలోకి, శరీర నేననే ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. వారితో వ్యవహరించుతున్నారు. ఈ విషయంలో ప్రతి ముముక్షువు కూడా అత్యంత తీవ్ర వైరాగ్యంతో మేలుకొని ఉండవలెను. వైరాగ్యం కొద్దిపాటు ఉంటే సరిపోదు, అత్యంతంగా తీవ్రంగా ఉండాలి. ఈ శ్లోకంలో తీవ్ర వైరాగ్యము తప్పదు అని తెలిపినట్లు ఆయన. ఈ వైరాగ్యం 2 విధాలు: అపరా వైరాగ్యము, పరా వైరాగ్యం. వేదాంత పదకోశ దీపిక 12వ చాప్టర్ వైరాగ్యం. దీంట్లో లోగడ మనం తామస రాజసి, రాజసి వైరాగ్యం, సాత్విక వైరాగ్యం చెప్పుకున్నాం. ఇక్కడ పరావైరాగ్యం, అపరావైరాగ్యం ఉంది. పేజీ 106, చాప్టర్ 12 వైరాగ్యం. అపర వైరాగ్యం ఇది 4 విధాలు. 1 యతమాన వైరాగ్యం, 2 వ్యతిరేక వైరాగ్యం, 3 ఏకీంద్రియ వైరాగ్యం, 4 వశీకార వైరాగ్యం. ఈ 4 రకాల వైరాగ్యాలు అపరవైరాగ్యం. ఈ 4 కాకుండా ఉండేది పరవైరాగ్యం. పరవైరాగ్యం కూడా ఉన్న తర్వాతనే తాను విడుదలైనట్టు లెక్క. అపర వైరాగ్యంలో 4 విధాలు ఉన్నాయి. మొదటిది యతమాన వైరాగ్యం. ఈ ప్రపంచమున సారమైనది ఏదో, అసారమైనది ఏదో గురుపదేశము, శాస్త్ర విచారణ ద్వారా తెలుసుకొందురుగాక అని ఉద్యోగించుటను యతమాన వైరాగ్యం అన్నారు. ఈ ప్రపంచంలో జీవిస్తున్నాం మనం. విషయాలు వస్తూ ఉన్నాయి. వచ్చినటువంటి విషయాలకి మన సంస్కారం బట్టి దాంతో కూడి విషయీకరించుకొని భోగిస్తూ ఉన్నాం. దాంట్లో తృప్తి, అసంతృప్తి కలిగి, రాగద్వేషాలు కలిగి, సుఖ దుఃఖాలు కలుగుతూ ఉన్నాయి. ఈ ప్రపంచంలో సారం ఏది? సారం కానిదేది? దాన్ని గురువు ఉపదేశించినట్లుగా తర్వాత అంతకుముందే శాస్త్ర విచారణ ద్వారా తెలుసుకోవాలి అని ఉద్యోగించుట అంటే ఉత్సాహంగా ఉపక్రమించి తీవ్రంగా ప్రయత్నం చేయటం. ఉత్ అంటే పైన, యోగం అంటే వైరాగ్య యోగం అంటే విడుదలవ్వటం. ప్రస్తుతం విడుదలవ్వటమే యోగం. దాన్ని యతమాన వైరాగ్యం అంటారు. ఉద్యమే ఈ ప్రయత్నంలో మాత్రం అసారమైనది బ్రహ్మ వస్తువు, అసారమైనది అది కూడా బ్రహ్మ వస్తువే, కానీ అది బ్రహ్మానుభవం ఇవ్వదు. చిత్తు జడము రెండిట్లో చిత్తు సారమైనది, జడము అసారమైనది. అయినప్పటికీ జడము బ్రహ్మ చైతన్యాన్ని స్వానుభవంగా ఇవ్వదు. చైతన్యము నీలోనే నేనుగా ఉండే చైతన్యమే బ్రహ్మ చైతన్యముగా స్వానుభవముగా ఇస్తుంది. కాబట్టి సారమైనది చైతన్యం, అసారమైనది జడం. రెండు అదేనా కానీ మనకు ముందుగా ఉపయోగపడేది ఏది అంటే చైతన్యం, సారం. ఇది తెలుసుకున్నాడు. తెలుసుకున్న ప్రకారం
తాను ఆత్మని అనాత్మ నుంచి వేరవ్వాలని అనాత్మ సంబంధం అంతా కూడా మిథ్యాభావంతో వైరాగ్యంతో వదలటానికి చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు. వ్యతిరేక వైరాగ్యం తన చిత్తమందు పూర్వముందున దోషములతో తరువాత వివేక వైరాగ్యాభ్యాసము వలన ఎప్పుడెప్పుడు ఎన్నెన్ని దోషములు నివర్తింపబడుతున్నవో ఇంకను ఎన్ని దోషములు మిగిలి ఉన్నవో అవి ప్రతిదినము పరిశీలించుకుంటున్నాను వ్యతిరేక వైరాగ్యం అంటారు. అంటే కొన్ని విడుదలయ్యాడు, తెలుసు నాకు లిస్టు రాసుకున్నా, నాకు ఏదంటే ఇష్టము అని పెట్టి రాసుకున్నా. ఒక్కొక్క ఇష్టాన్ని జయించ అన్ని ఒకేసారి కట్టకట్టి తీసేయడం నా వల్ల కాలేదు. ఒక్కొక్క ఇష్టాన్ని జయించడానికి మొదలుపెట్టా. ముందు సిగరెట్ తాగే అలవాటు ఉంది, దాన్ని మానేయడానికి ఒక్కబడి నేర్చుకున్నా. మళ్ళీ ఒక్కబడి అలవాటు తీసేయాలి. అలా ఎన్నో అలవాట్లు ఉన్నాయి. ఆ లిస్ట్ అంతా ఒక 20 ఉన్నాయి. 20లో ప్రతి పుట్టినరోజుకో లేకపోతే ప్రతి జనవరి 1కో ప్రతి ఉగాది రోజుకో ఈ లిస్టులో ఒకటన్నా వదలాలి, రెండన్నా వదలాలి అని ఒక గట్టి సంకల్పం తీసుకొని గట్టిగా సాధన చేసి గట్టిగా వైరాగ్యాభ్యాసం చేసి ఒకదాన్ని వదిలించుకున్నాను. కొంతకాలం పోయాక నా లిస్టు తీసాం, ఇందులో ఎన్ని వదిలాను ఇంకా ఎన్ని ఉన్నాయి రోజు పరిశీలించుకుంటాం. కాబట్టి ఎన్ని వదిలాయి ఇంకా ఎన్ని ఉన్నాయని అలా పరిశీలించుకుంటూ అభ్యాసం చేయడాన్ని వ్యతిరేక వైరాగ్యము అన్నారు. ఇలా ప్రతిరోజు కూడా మొదట్లో కొన్ని నెలకోసారి పరిశీలించేవారు, ఎందుకంటే అప్పుడు చాలా ఉన్నాయి. పైగా కొంచెం పడ్డాక వారం చూసుకున్నాడు. ఇంకొంచెం వైరాగ్య అభ్యాసం తీవ్రం అయ్యాక వదులుకోవడం చేతయ్యాక ఒక్కొక్కటి కాకుండా ఎన్ని వీలైతే అన్ని వదలటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రతిరోజు చూసుకుంటాడు, ఎన్ని నేను వదిలాను ఇంకా ఎన్ని ఉన్నాయి. అలా ఏ రోజుకి ఆ రోజు పరిశీలించుకోవడాన్ని వ్యతిరేక వైరాగ్యం అంటారు. ఏకేంద్రియ వైరాగ్యం దృష్టమైన అదృష్టమైన విషయాలలో ప్రవర్తించుటను దుఃఖ రూపమని తెలిసి ఆ ప్రవృత్తిని విడిచిపెట్టి అయినను మనస్సునందు మాత్రము విషయములు కలిగి ఉండుట ఏకేంద్రియ వైరాగ్యం. దృష్టమైనవంటే కనిపించేవి, అదృష్టమైనవంటే కనిపించనివి. దురదృష్టం అదృష్టం అనే భావం కాదు ఇక్కడ. దృష్టం అంటే కనిపించడం, అదృష్టం అంటే కనిపించకపోవడం. ఈ కనిపించే విషయాల్లో కనిపించని విషయాల్లో కూడా ప్రవర్తిస్తుంటే ఎక్కడ ప్రవర్తిస్తే ఎక్కడ అది దుఃఖ రూపము తెలిసిందో దాని వెంటనే నిగ్రహించి దాని వైరాగ్యాభ్యాసం చేసి అక్కడ దుఃఖ నివారణ చేసుకొని ఇక దుఃఖము పుట్టనటువంటి స్థితిలో అది వైరాగ్యం అని డిసైడ్ చేస్తుంది. అంటే బయట పక్క అనుభవానికి వచ్చినప్పుడు దుఃఖం కానీ బాధ కానీ కలిగినప్పుడు దాని చేత బాధించబడ్డప్పుడు అప్పుడు మాత్రమే గుర్తించి ఆ కనబడదాన్ని నివారించడం అనేది ఏకేంద్రియ వైరాగ్యం. కానీ లోపల ఉన్నది పోలా. సినిమా చూడాలి చూడాలి చూడాలని ఉంది, వెంటనే సినిమా చూడటం అనే దాని మీద వైరాగ్యం కావాలి నాకు. సినిమా చూడకుండా నిగ్రహించి ఇంట్లో కూర్చున్నాను. నిజానికి సినిమాకి వెళ్ళలేదు, చూడలేదు, కానీ మనసులో సినిమాకి వెళ్ళలేకపోయానే, వెళ్తే బాగుండేదే, నా సాధన కోసం వైరాగ్యం కోసం వెళ్ళలేదు, నాకు వెళ్లకుండా ఉండటమే కదా నాకు కావాల్సిన ఫలితం అని ఇంకా మర్చిపోకుండా ఉంటాం. సినిమాని మర్చిపోకుండా అంటే బాహ్యంగా వదిలాడు కానీ మనసులో వదలలేదు. ఆ ప్రవృత్తిని విడిచిపెట్టి అయినను మనస్సునందు మాత్రము విషయములు కలిగి ఉండుట ఏకేంద్రియ వైరాగ్యం. ఏకేంద్రియం అంటే మనకి ఇక్కడ 6 ఇంద్రియాలు తీసుకోవాలి. 5 జ్ఞానేంద్రియాలు, ఒక మనసు, 6. 5 జ్ఞానేంద్రియాలని ఆ విషయాలకు పోనీయకుండా కట్టేశావు కానీ మనసు మాత్రం ఇంకా ఉంది. మనసు అనేది ఒక్క ఇంద్రియం ఇంకా కూడా వైరాగ్యం. 5 జ్ఞానేంద్రియాలని నువ్వు వెనక్కి లాగి దానికి వైరాగ్యాన్ని ఇచ్చావు కానీ మనసుకి ఇవ్వలేదు. ఆరో ఇంద్రియమైనటువంటి మనసు మిగిలింది. ఆ మిగిలింది ఏకేంద్రియం అంటే మనసు అన్నమాట. ఆ మనసులో మాత్రం ఇంకా పోలేదు విషయం. విషయం అక్కడ యాబ్సెంట్ అయితే అప్పుడు వైరాగ్యం సంపూర్ణం. తర్వాత వశీకార వైరాగ్యం. ఈ ఏకేంద్రియమైనటువంటి మానసిక రుచిని కూడా దృష్ట అదృష్ట విషయములందు తొలగించుకొని ఉండుట. అంటే ఎదురైందేమో దృష్టము, ఎదురు కాకపోయినా నీ మనసులో ఆలోచన ఉంటే దానికోసం ప్రయత్నం చేసి తెప్పించుకోవడం కానీ, లేకపోతే ఈ రోజు కాకపోతే మరొక రోజు వస్తే
దాన్ని పట్టించుకోకుండా అవి వచ్చినప్పుడు చూద్దామని అప్పుడు పడిపోతావు. అది రాబోయే దాన్ని కూడా ముందే చూసి పడిపోకుండా ఉండే అభ్యాసం చేయాలి. ఈ రకంగా దృష్ట అదృష్ట వస్తువులు విషయాలందు దృష్ట అంటే అప్పటికప్పుడు ఎదురైనది, అదృష్ట అంటే ఎప్పుడో రాబోయేది కూడా ముందే లేకుండా చేసుకోవడం. ఆ రకంగా ప్రస్తుతం వాసనగా సంస్కారంగా ఉంది. ప్రస్తుతం బయట నీకు అనుభవానికి రాలేదు. అనుభవానికి వచ్చిందంతా నువ్వు బాగానే సాధన చేసుకున్నావు. అది దృష్ట వైరాగ్యం. అదృష్ట వైరాగ్యం అంటే ఇంకా సంస్కారం పోలేదు. ఇప్పుడు విశ్వామిత్రుడు దాని ఉదాహరణ చెప్పాం. అతను దృష్ట వైరాగ్యంతో తపస్సు మొదలుపెట్టాడు. అదృష్ట వైరాగ్యంలో మేనకు సంబంధించిన సంస్కారం ఉంది. అతనికి తెలియదు అది ఉన్నట్టు. ఇంద్రుడు పరీక్ష పెట్టినప్పుడే అది బయటపడింది. బయటపడ్డప్పుడు అప్పుడు సంస్కారం రహితం చేసుకున్నాడు. ఆ అదృష్ట వైరాగ్యం కూడా అప్పుడు పోగొట్టుకున్నాడు. అలాగే రంభ వచ్చింది. అక్కడ రజోగుణము కోపము ఉంది. అది బయటకు వచ్చింది. ఆ పరీక్షలో దాన్ని పోగొట్టుకున్నాడు. లోకభ్రాంతి ఉంది. త్రిశంకు స్వర్గంలో లోకభ్రాంతి పోయింది. అప్పుడు అది పోగొట్టుకున్నాడు. ఈ మూడు కూడా అదృష్ట వైరాగ్యాలు. అక్కడ ఇంద్రుడు అదృష్టాన్ని దృష్టంగా చేసి పరీక్ష పెట్టాడు. పెట్టాలిగా, లోపల ఉన్నది ఎట్టపోతుంది? నా లోపల ఏముందో నాకు తెలియదు. వచ్చినప్పుడు దాని పట్ల సుముఖత ఉందా, విముఖత ఉందా, వైరాగ్యం ఉందా, ఇంకా ఆశ ఉందా, మోహం ఉందా అనేది వచ్చాక కానీ తెలియదు చాలా మందికి. కాకపోతే కొంతకాలం చిత్తవృత్తి నిరోధ అన్నప్పుడు లోపల ఉన్నదే పోగొట్టడం. అసలు చిత్తంలో వృత్తి రాకుండా చూసుకోవడం. వాసన ఉంటే వృత్తి వస్తుంది. చిత్తవృత్తి రాకుండా చూసుకుంటే వాసనాక్షయం చేయటం. అంటే నువ్వు లోపలికి అంతర్ముఖమై కారణంగా ఉన్న వాసనే దాని వృత్తి కారణాన్ని నశింపజేయటమే అదృష్ట వైరాగ్యం. వశీకార వైరాగ్యం అన్నప్పుడు ఆ ఏకేంద్రమైన మానసిక రుచిని కూడా దృష్ట అదృష్ట విషయములందు కనబడేదానికి రాబోయేదానికి కూడా కార్యరూపంలో ఉండి అనుభవానికి వచ్చింది, కారణ రూపంలో ఉన్న దానికి కూడా రెండింటిని కూడా తొలగించుకొని ఉండుట వశీకార వైరాగ్యం. పూర్తిగా నీ అధీనంలోకి, నీ కంట్రోల్కి రావడం అన్నమాట. వైరాగ్యం అనేది వస్తు విషయాల్ని ఎంత ఎదురొచ్చి బాధ పెట్టినా, ఎంత ప్రలోభ పెట్టినా దానికి లొంగకుండా, పట్టించుకోకుండా, భీష్మించుకొని పూర్తిగా నీ వశమందు ఉండటం వశీకార వైరాగ్యం. ఈ 4 రీతులు కూడా ఇది విషయాల పట్లే చెప్పుకొచ్చాం. నీ సంస్కారాల వరకు, అనుభవాల వరకు ఉన్న దాంట్లోనే చెప్పాం. ఇవన్నీ కూడా పర అపరాన్ని 2 భాగాలు. ఇది అపరా వైరాగ్యం. పర ఎక్కడి నుంచి మొదలు, అపరా ఎక్కడి నుంచి ప్రారంభం? దీనికి ఆ హద్దు గీత ఎక్కడైనా కొంతమంది చాలా చోట్ల పెడతారు. తన్మాత్ర సృష్టి జరిగిన తర్వాత పంచీకరణలో విషయాలు వచ్చాక ఆ విషయాల నుంచి విడుదలవ్వటమే అపరా వైరాగ్యం. ఇంకొంచెం పైకి తీసుకెళ్తే సంకల్ప బ్రహ్మ వరకు అపరా వైరాగ్యం. నిస్సంకల్ప బ్రహ్మమే నిస్సంకల్ప బ్రహ్మమే పరా. ఆ నిస్సంకల్ప బ్రహ్మను కూడా, ఆ పరాన్ని కూడా వైరాగ్యంతో చూడాలి. అప్పుడు అపరా వైరాగ్యం. అప్పుడు బ్రహ్మను అవ్యక్త దగ్గర, మహత్తు దగ్గర ఉన్నది, మహత్తు నుంచి కిందదంతా అపరా వైరాగ్యం, మహత్తు పైన ఉన్నది, బ్రహ్మ దాకా ఉన్నది పరా వైరాగ్యం. మళ్ళీ ఆ బ్రహ్మజ్ఞానం కూడా లేదు, సచ్చిదానందం కూడా లేదు, దాన్ని కూడా వదిలేయాలి అన్నప్పుడు అచల పరిపూర్ణమే అక్కడ స్వతసిద్ధంగా ఉంటుంది. ఆ అచల పరిపూర్ణం అనేటువంటి లక్ష్యంతో బ్రహ్మజ్ఞానాన్ని, సచ్చిదానందాన్ని కూడా లేనిదని వైరాగ్య దృష్టితో వదిలేయటం అనేది పరావైరాగ్యం. ఇక్కడ చూద్దాం. సంప్రజ్ఞాత సమాధిని ఒక యోగాభ్యాసం చేసినప్పుడు నిర్వికల్ప సమాధిలో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి సంప్రజ్ఞాత సమాధి, రెండవది అసంప్రజ్ఞాత సమాధి. సంప్రజ్ఞాత సమాధిని దృఢతరముగా అభ్యసించడం చేత 3 గుణములకు విలక్షణమైనటువంటి ప్రత్యేగాత్మ సాక్షాత్కారం అవుతాడు. అంటే త్రిగుణ రహితమైన తర్వాత వచ్చేటువంటి ప్రత్యేగాత్మ అచల పరిపూర్ణమే.
పిదప గుణత్రయజన్యములైన సమస్త పదార్థములందు కలిగే వైరాగ్యమును పరవైరాగ్యం అంటారు. ఇది ఎక్కడ చెప్పాడు? మహత్తు దగ్గర 3 గుణాలు ప్రారంభమైనవి. ముందు సత్వగుణం విజృంభించింది. ఆ సత్వగుణ మాయా ప్రతిబింబుడు ఈశ్వరుడయ్యాడు. తర్వాత తమోరజ గుణాలు విజృంభించినవి. ఆ రెండు కలయికతో వచ్చిన అవిద్యా ప్రతిబింబ రూపుడు జీవుడు. మొదట్లోనూ అపర వైరాగ్యం అంటే జీవుడిగా లేకపోవటం, ఈశ్వరుడుగా ఉండటం. పరవైరాగ్యం అంటే ఈశ్వరుడుగా లేకపోవటం, బ్రహ్మగా ఉండటం. దీన్ని అపరాన్ని పై హద్దుకు జరిపితే జీవేశ్వరుడుగా లేకపోవటం అపరావైరాగ్యం, బ్రహ్మగా ఉండటమే పర. ఆ బ్రహ్మ కూడా లేకపోవటం పరావైరాగ్యం. తర్వాత ఇప్పుడు 3 గుణాలతో ఉన్నటువంటి జగత్కారణ బ్రహ్మగా ఉండటము అపరావైరాగ్యం. త్రిగుణ రహితమై అచల పరిపూర్ణం అవటం, ఆ పరిపూర్ణానికి ఉన్నటువంటి త్రిగుణాత్మకమైనటువంటి యావత్తుని కూడా వదిలిపెట్టడం పరావైరాగ్యం. దీన్నే యోగ శాస్త్రంలో అసంప్రజ్ఞాత సమాధిలో వచ్చేదాన్ని సంప్రజ్ఞాత సమాధిని గట్టిగా చేసినప్పుడు త్రిగుణములకు విలక్షణమైనటువంటి ప్రత్యేగాత్మ సాక్షాత్తం అవుతుంది. పిదప ఆ 3 గుణాలతో పుట్టినటువంటివన్నీ, 3 గుణాలతో పుట్టింది కేవల సత్వగుణంతో ఈశ్వరుడు దేవతలు, కేవల రజోగుణంతో జీవులు ప్రాణులు, కేవల తమో గుణంతో నామరూప ప్రకృతి, తన్మాత్ర సృష్టి, జీవుల ఉపాధులు, దేహోపాధులు, ఇవన్నీ కూడా త్రిగుణ జన్యములే. జీవ ఈశ్వర జగత్తులు 3 కూడా వదిలిపెట్టినటువంటిది ఏదో అది అసంప్రజ్ఞాత సమాధి. ఆ వదిలిపెట్టడంలోనే నీకు లభించింది ఏది అంటే పరావైరాగ్యం. పరావైరాగ్యం అచలాన్ని అందుకుంటాడు. ఇక్కడ చిన్న పద్యం కూడా ఇచ్చాడు. బ్రహ్మలోకమాది పరమాణు పర్యంత భోగ్యజాతమందు బొడమవలయు కాకిరెట్ట ఎడల కలుగు జుగుప్స వైరాగ్యమనగనది యోగ్యమగును. బ్రహ్మలోకం దాకా ఉన్నటువంటి భోగాలన్నీ కూడా, పరమాణువు నుంచి బ్రహ్మ దాకా ఉన్నటువంటి ఆ బ్రహ్మలోకం దాకా ఉన్నటువంటి వాటి అందున్నటువంటి ఏ విధమైనటువంటి అనుభవం అయినా సరే, భోగమైనా సరే, ఆ భోగ్య జాతం అంతా కూడా ఆ కాకిరెట్టలాగా ఏమీ లేదు, చీచీది అసహ్యము అనిపించేంత ఉంటే దాని మీద కలిగే జుగుప్స అంటే అసహ్యం, దాన్ని వైరాగ్యం అంటారు. అటువంటి వైరాగ్యమే ఉండాలి. అది ఏ యోగ్యమగును, అటువంటి వైరాగ్యమే ఉండాలి. ఇక్కడ ఏం చెప్పాడో చూద్దాం. అపర వైరాగ్య లక్షణము సూత్రం దృష్టానుస్థిరవిక విషయ వితృష్ణస్య వశీకార సంజ్ఞా వైరాగ్యం. అక్కడ ఇచ్చేసాం. దృష్ట అనుశ్రవిక, చూసినవి చూడనివి విషయాలు, విత్కృష్టస్య వశీకార వైరాగ్యం కూడా చెప్పాం. సంజ్ఞా వైరాగ్యం, ఇవన్నీ కూడా యతమాన వ్యతిరేక ఏకేంద్రియ వశీకర వైరాగ్యాలన్నీ కూడా అపర వైరాగ్యం కిందే చెప్పాడు. ఇక్కడ కూడా ఇహలోక పరలోక సుఖమునందు అనాసక్తి. 2 పరవైరాగ్యం సూత్రం తత్పరం పురుషఖ్యాతే గుణ వైతృష్ణ్యం త్రిగుణములయందును ఇచ్చారాహిత్యము. త్రిగుణముల మీద కూడా ఇచ్చ లేకుండా, త్రిగుణాలతో పుట్టినటువంటి జీవేశ్వర జగత్తుల యందు ఇచ్చ గాని, భోగేచ్ఛ గాని, ఉండాలని ఇచ్చ గాని లేక, దానికోసం ప్రయత్నం చేయక, నువ్వు అడగకుండానే అప్రయత్నంగా వచ్చినా కానీ అనుభవించకుండా కాకిరెట్టలాగా అసహించుకునేటువంటిది ఏదో అది పరవైరాగ్యం. అంటే 3 గుణముల యొక్క సృష్టి యావత్తుని కూడా వదిలిపెట్టడం పరవైరాగ్యం. త్రిగుణ రహితంగా ఏదైతే ఉందో ఈ పరవైరాగ్యం ద్వారా నువ్వు అచల పరిపూర్ణాన్ని అందుకోనగలవు. ఇది పతంజలి యోగ సూత్రంలో కూడా ఉంది. వాళ్ళంతా కూడా అచల సిద్ధాంతం చెప్పలేదు అనుకుంటారు మీరు.
ఈ సూత్రం ఇది పతంజలి యోగ సూత్రాల్లో ఉన్నది. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? చిత్తవృత్తి నిరోధ యోగ అంటే బ్రహ్మాకార వృత్తి కూడా రాకపోవడమే విషయాకార వృత్తి పోవడం అపరావైరాగ్యము. బ్రహ్మాకార వృత్తి కూడా రాకుండా మొదలే సంస్కారం దగ్గరే తీసతలు పడేయటము. 3 గుణాలతో వచ్చినటువంటి ఏ సృష్టి అయినా సరే వచ్చిన సృష్టిని కాకిరెట్టలాగా అసహ్యంగా చూసి ఆ సృష్టికి అతీతమైనటువంటి స్థితిలో ఉండిపోవడము ఒక పరావైరాగ్యాభ్యాసికే చెల్లుతుంది, ఇంకెవరికి చెల్లదు. వాడు ఎరుక విడిచి అచల పరిపూర్ణుడు అవుతాడు. 82వ శ్లోకం. విషయాక్షగ్రహో ఏన సువిర్తక్ష్యసినాహతః స గచ్చతి భవాంబోదే పారం ప్రత్యూషవర్జితః. విషయాక్షగ్రహో ఏన సువిరక్ష్యసినాహతః స గచ్చతి భవాంబోదే పారం ప్రత్యూహవర్జితః. పదవిభజన. విషయాఖ్యగ్రహ ఏన సువిరక్ష్యసిన హతః సహ గచ్చతి భవాంబోధే పారం ప్రత్యూహవర్జితః. ఇక ఏన ఎవరికే విషయాఖ్యగ్రహ, విషయమను పేరు గల, ఆఖ్య అంటే పేరు, ప్రతిష్ఠి, కీర్తి, ఆ విషయాల యొక్క వ్యాపకత్వం. కీర్తి అంటే వ్యాపకం కాబట్టి యశస్సు అన్న కీర్తి అన్న వ్యాపకం అనే అర్థం తీసుకున్నప్పుడు విషయాల్లోకి నీ మనసు ఇంద్రియాలు వ్యాపించటం. అటువంటి పేరు గల గ్రహ అంటే పట్టుకునేది అంటే మొసలి. సువిరక్ష్యసిన మంచి వైరాగ్యము అను కట్టిచే ఆశాము అనేటువంటి మొసలిని వైరాగ్యం అనేటువంటి ఖడ్గంతో హతః చంపబడినో సహా చంపినటువంటి వాడు భవాంబోధే, భవము అంటే జననమరణ చక్ర అయినటువంటి సంసారము, అంబోధే సముద్రము సాగరము యొక్క పారం తీరమును, ప్రత్యూహ వర్జితే వ్యూహము ప్రత్యూహము. ఏ వ్యూహంతో అయితే నువ్వు బంధించబడ్డావో దానికి వ్యతిరేకమైన ప్రత్యూహంతో ఆ బంధం నుంచి విడుదలయ్యావు. విఘ్నము లేని వాడై గచ్చతి విముక్తులగుచున్నాడు అంటే తీరము దాటుతున్నాడు. తాత్పర్యం. ఎవడు విషయాశను అనేటువంటి పెద్ద మొసలిని తీవ్ర వైరాగ్యం అనేటువంటి ఖడ్గముతో చంపుతున్నాడు, వాడే సంసార సముద్రము యొక్క తీరమును ఏలాంటి విఘ్నములు కూడా లేకుండా చేసుకోగలుగుతున్నాడు. ఇతడు విషయవాంఛను నశింపచేయనది తీవ్ర వైరాగ్యం. వాంఛ అనేది ఎక్కడుంది? మీ సంస్కారంలో ఉంది. విషయాన్ని నశింపజేయటం అపరావైరాగ్యము బాహ్యంగా చేసేది, పరావైరాగ్యము అంతరంగా చేసేది. నీలో ఉన్న 3 గుణాలు తెగ్గొట్టేది. దానివల్ల ఆశామోహం ఏది ఉండదు. వాంఛ అనేటువంటిది మూలంలో సంస్కారంలో ఉంటుంది. తృష్ణ అనేది ఆ వాంఛ తీర్చుకోవడంలో ఉన్నటువంటి ఉద్యుక్తము. వాంఛ తీర్చుకోవాలనేటువంటి ఉద్యుక్తం చేయటము, అది ఉత్సాహపడటం, అది తృష్ణ. చివరికి తృప్తి అనేటువంటిది ఏదో ఆ విషయం అనుభవించిన తర్వాత కలిగినటువంటి తృష్ణ, తృప్తి 3 ఉన్నాయి. వాంఛ సంస్కారంలో ఉంది, తృష్ణ సంస్కారం వ్యక్తమవటంలో ఉంది, తృప్తి విషయాన్ని అనుభవించడంలో ఉంది. మూడింటికి ఒకే పదం వాడతాం కానీ తేడా ఉంది. ఇక్కడ విషయవాంఛ అంటే విషయ సంస్కారం, విషయ వాసన నశింపజేయునది తీవ్ర వైరాగ్యం ఒకటియే. బయట మాత్రమే వైరాగ్యం కాకుండా లోపల నువ్వు ఏ విషయాల పట్ల నువ్వు వైరాగ్యం అని నువ్వు భ్రమపడుతున్నావో ఆ విషయాలు నీ సంస్కారంలో ఉన్నాయి, భవిష్యత్తులో రాబోతున్నాయి. దృష్ట అంటే ఇప్పుడు వచ్చినవి, అదృష్ట అంటే భవిష్యత్తులో వస్తాయి, ఇప్పుడు రావు. భవిష్యత్తులో రాబోయేవి కూడా వాసనగా సంస్కారం ఉన్న చోట వెనక్కి వెళ్ళి
అక్కడ వాంఛ అనే పేరుతో ఏదైతే ఉందో దాన్ని తొలగించటం తీవ్ర వైరాగ్యము. వేరొండు ఉపాయం లేదు అని ఎరుగుడు. విషయాశకు మొసలిని దృష్టాంతముగా ఇచ్చి ఉన్నారు. మొసలి యొక్క బలము జలములోనే, బయట ఏమీ చేయగలదు. అలాగున విషయాభిలాష కూడా తత్సుఖజనక వస్తువుల ఎడ ఆసక్తి చేత విజృంభించుతున్నది. విషయం కూడా సంసారంలో ఉన్నవాడికి ఉంది. బ్రహ్మస్వరూపుడు అయినాడికి ఆశ ఎందుకుంటుంది? వాడు సంసారంలో లేడు, అక్కడ మొసళ్ళు ఉండవు. అతి ఆసక్తి రూప సంకల్పమే లేకపోయినా స్వయముగానే అది నశించదు. అది లేని వాడికైతే ఈ ఆశ అనేది ఏమీ ఉండదు. అది ఉన్నవాడికైతే వైరాగ్యాభ్యాసం తీవ్రంగా చేయాలి. అట్టి ఆసక్తి రూప సంకల్పమే లేకపోయినా స్వయముగానే అది నశించదు. అందుచేతనే భగవద్గీత విషయ వినివర్తంతే నిరాహారస్య దేహినః, విషయాన్ని లేకుండా చెయ్యాలి, తిరిగి రాకుండా నశించేలాగా చెయ్యాలి అన్నప్పుడు దానికి ఏం చెప్పాడంటే ఉపాయం? నిరాహారస్య దేహినః, ఈ దేహానికి ఆహారం ఇవ్వకుండా ఉపవాసం చేసి ద్వారా దేహము ఇంద్రియాలు బలహీనపడేలా చెయ్యాలని బాహ్యార్థం. అంతరార్థం ఇక్కడ ఏంటంటే నిరాహారస్య, ఆహారం అంటే విషయభోగం, నిరాహారం అంటే విషయభోగాన్ని లేకుండా చేసుకోవడం. 83వ శ్లోకం. విషమ విషయ మార్గే గచ్చతో నచ్చ బుద్ధేః, విషమ విషయ మార్గే గచ్చతో అనచ్చ బుద్ధేః, ప్రతిపదమభిగాతో మృత్యురశేష విద్ధి హితజన గురుక్త్యా గచ్చతస్య యుక్త్యా ప్రభవతి ఫల సిద్ధి సత్యమిచ్చేవ విద్ధి. పద విభజన. విషమ విషయ మార్గే గచ్చతః అనచ్చ బుద్ధేః, ప్రతిపదం అభిఘాతః మృత్యుః అపి ఏషః విద్ధి. హిత సుజన గురుత్యా గచ్చతః స్వస్య యుక్త్యా ప్రభవతి ఫలసిద్ధి సత్యం ఇతి ఏషః విద్ధి. విద్ధి. టీకా. అనచ్చ బుద్ధే, కలుషయుక్తమైనటువంటి బుద్ధి కల విషమ విషయ మార్గే, విషయమైన తీవ్రమైన క్రూరమైన విషయముల వైపు ఇంద్రియాన్ని పోనిచ్చే మార్గమందు గచ్చత నడుచుచుండెడు పురుషునకు విషయాల్ని పట్టుకోవడానికి మనసుని ఇంద్రియముల ద్వారా విషయాల దగ్గరికి వెళ్ళేటువంటి మార్గంలో ప్రయాణం చేసే ఏ పురుషుడైతే ఉన్నాడో ఏషః, ఈ మృత్యువు ప్రతిపదం అడుగడుగునా ఉండును. ఈ మృత్యు అనేది ప్రతి అడుగడుగునా ఉంటుంది. మృత్యు ఈ దేహం పడిపోయినప్పుడే మృత్యు అనుకుంటాం. క్షణం కూడా మనకి మృత్యువే ఉంటుంది. అభిఘాతః, ఉద్యమించుతున్నది అని విద్ధి తెలియమా. హిత సుజన గురుచ హత, హితులైన వాళ్ళు, సుజనులు మంచి మార్గం చెప్పేటువంటి వాళ్ళు, సద్గురువులు వాళ్ళు చెప్పేటువంటి ఉక్త్య, వాళ్ళ యొక్క వచనముల చేత, స్వస్య తన యొక్క యుక్తి చేతను గచ్చత పోవానికి ఫలసిద్ధి ఫలప్రాప్తి ప్రభవతి సంభవిస్తున్నది. సత్యం ఇచ్చేవా, దీని సత్యముగా విద్ధి తెలియవా. ఇటువంటి పరిస్థితుల్లో నీ శ్రేయోభిలాషులు, హితులు, అలాగే సుజనులు అంటే వాళ్ళు మంచి మాటలు, మంచి సూక్తులు,
పెద్దలు బుద్ధి చెప్తూ ఉంటారు, పెద్దలు అనమాట. పెద్దలు అంటే అనుభవజ్ఞులు, విషయానుభవజ్ఞులు కాదు. విషయాల యొక్క అనుభవంతో పాటు ఆత్మానుభవం కూడా తెలిసి, ఆత్మానుభవం ముందు విషయాల్ని ఎలా, ఆ అనుభవాన్ని లేనిదిగా, తక్కువగా, అల్పముగా, అప్రధానంగా చూస్తారో దాన్ని బట్టి ఈ విషయాల్ని ఎలా వదిలించుకోవాలో, విషయాల పట్ల ఏహ్య భావము, జుగుప్సా భావము ఎలా వస్తుందో, దృష్టాంతంతో ఎవరికి ఎలా వచ్చిందో, రాకపోతే వాళ్ళకి ఏం ప్రమాదం జరిగిందో, అలా నిగ్రహించి వదిలేసిన వాళ్ళకి ఎటువంటి లాభం కలిగిందో వాళ్ళ అనుభవం నుంచి చెప్పేవాళ్ళు సూచనలు. అలాగే సద్గురువులు. ఈ ముగ్గురు యొక్క ముక్త వాళ్ళు చెప్పేటువంటి సూచన వాక్యాల్ని గ్రహించి తను మళ్ళీ ఆ సూచన వాక్యాలు ఏ సందర్భంలో ఎలా వాడాలనేటువంటిది ఈ సాధకుడు తనకు వచ్చే అనుభవాలు బట్టి, సందర్భాన్ని బట్టి ఒక ఉపాయంతో ఆచరించాలి. యుక్త్య అంటే యుక్తి చేత, ఉపాయం చేత, గచ్చత ఆచరిస్తూ పోవాలి. అట్లా చేస్తే ఫలసిద్ధి, ఏదైతే నువ్వు సాధన చేస్తున్నావో ఆ సాధనా ఫలం సిద్ధిస్తుంది. సిద్ధిస్తుంది అనగానే ఏంటి, ఏదైతే సాధ్యపడిందో అది సహజమైనప్పుడు అది సిద్ధి. సాధన సాధ్యము. ఒకటి నాకు కావాలని నేను చేసే ప్రయత్నం యొక్క ఫలితంగా ఏదో ఒకటి పొందాం. ధనం కోసం చేసాం, ధనాన్ని పొందాం, అది సిద్ధి కాదు. అయితే ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నం చేసాం, ఆత్మజ్ఞానం వచ్చింది, నువ్వు ఆత్మవే కనుక అది సిద్ధి. ధనం పొందినా నువ్వు ధనం కాదు కాబట్టి ధనం అనేది సాధ్య వస్తువు. ఆత్మని పొందడం అంటే నువ్వే ఆత్మ కాబట్టి అది సిద్ధ వస్తువు. ఇక్కడ ఫలసిద్ధి అంటే అది సాధిస్తే వచ్చే నీకంటే వేరైనప్పుడు అది సాధ్య వస్తువు. అది నీవే అయినప్పుడు నువ్వు సాధించావంటే, నీవుగా తయారయ్యావు అంటే అది మొదట్లోగా నువ్వు అదే అయి ఉన్నావు, అజ్ఞానంతో కాదన్నావు, ఇప్పుడు మళ్ళీ అదే అంటున్నావు కాబట్టి అయినవాడే అవుతున్నది సిద్ధి. తన యొక్క ఉపాయముల చేత పోవానికి ఫలసిద్ధి జరుగుతుంది. ప్రభవతి, ఈ ఫలసిద్ధి వల్ల ఏదైతే లభిస్తుందో అటువంటి స్థానాన్ని అలంకరిస్తున్నాడు, పొందుతున్నాడు. సత్యం ఇచ్చేవా, ఇది సత్యము నిజానికి, దీనినే సత్యముగా తెలియమా. కాబట్టి ఆశ, మోహము ఈ సంసార సాగరంలోంచి బయటపడటానికి మొదట్లో సామాన్య వైరాగ్యంతో మొదలుపెట్టి అది సరిపోదని చెప్పి, తీవ్ర వైరాగ్యం చెప్పి, దాంట్లో దృష్ట అదృష్ట వైరాగ్యాలు చెప్పి, పంచ జ్ఞానేంద్రియాల ద్వారా విడుదలైంది చెప్పి, ఏకేంద్రియ వైరాగ్యంలో మనసులో ఇంకా సంస్కారంగా ఉన్నది పోలేదని చెప్పి దాన్ని వదిలిన తర్వాత వశీకార వైరాగ్యంతో పూర్తిగా వదలటం జరిగింది అని అక్కడ అపరా వైరాగ్యాన్ని చెప్పారు. ఏదో ఉంది దాన్ని వదులుతున్నాను అనేది వైరాగ్యం, అది అపరా వైరాగ్యం. అసలు ఏమీ లేదు, ఈ త్రిగుణాత్మకమైన ప్రపంచము అంతా మాయా కల్పితము, విచారించి చూస్తే లేనిది, ఇదంతా మిథ్య కదా అనేటువంటి భావంతో త్రిగుణ సంబంధంగా త్రిగుణములతో పుట్టినటువంటి ప్రతీదీ కూడా లేనిదే అనేటువంటి గట్టి నిర్ణయం పరావైరాగ్యం. మొదట్లో ఒకడు ఒక స్త్రీ కోసం ప్రయత్నం చేసింది. స్త్రీ అతనికి దొరకలేదు. ఆ స్త్రీ వేరే అతన్ని వివాహం చేసుకుంది. అప్పుడు ఇంకా చేసేది లేక ఆ స్త్రీ పట్ల వైరాగ్యాన్ని పెంచుకున్నాడు. ఇది అపరావైరాగ్యం. ఆ స్త్రీని నిజంగా అతను చూడలా, కలలో చూశాడు. కలలో చూసిన స్త్రీ యొక్క బొమ్మ గీశాడు. ఇటువంటి స్త్రీ నాకు కావాలి, నా కళలన్నీ నిజం అవుతాయి, ఈ స్త్రీ ఎక్కడొక్కడ ఉండే ఉంటుంది, ఆ స్త్రీ దొరికితేనే పెళ్లి చేసుకుంటారు. ఆ బంధువులు, పెద్దలు, తల్లిదండ్రులు వాళ్ళంతా కూడా ఆ పిల్ల కోసం వెతికితే ఎక్కడ దొరకల. సరే, కొంతకాలం అయ్యేసరికి వాళ్ళు ఊళ్ళో ఒక నాటకం వేస్తున్నారు. నాటకంలో ఒక పాత్రధారిగా స్త్రీ కనబడింది. స్త్రీ కనబడితే, అదిగో నా కళ్ళలో వచ్చిన స్త్రీ ఇక్కడ ఉంది, మీరు పోయి మళ్ళీ మాట్లాడండి, నా వివాహానికి మీరు సంబంధం కుదుర్చుకొని పోయి అని చెప్పాడు. సరే, నాటకం అయ్యేదాకా ఆగి ఆమె
ఎక్కడైతే వేషాలు వేసుకుందో మళ్ళీ వేషం మార్చుకోవడం కోసం ఆ గ్రీన్ రూమ్లోకి వెళ్తే వీళ్ళు అక్కడికి వెళ్ళారు. గ్రీన్ రూమ్ అమ్మాయి మా వాడు నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు, నీకు వివాహం కాలేదు కదా, అది ఇది అది ఒక్క నిమిషం ఉండండి అని ఆ విగ్గు అది వేషం అంతా తీస్తే మగపిల్లవాడు పురుషుడు. ఇప్పుడు చెప్పండి మీరేం అడుగుతున్నారు? ఏం చెప్తారు వాళ్ళు? వెనక్కి తిరిగి వెళ్ళి వీడిని కూడా తీసుకెళ్ళి నువ్వు చూసిన స్త్రీ ఇదేరా బాబు పురుషుడు అన్నాడు. అయితే నా కళ్ళ వచ్చిన స్త్రీ లేదా? ఒక పురుషుడే స్త్రీ అని భ్రమపడ్డానా? నేను పురుషుని ఎలా పెళ్లి చేసుకుంటాను అని వదిలేశాడు. ఇది పరావైరాగ్యం. మొదటిదేమో దొరకలేదని వదిలింది అపరావైరాగ్యం, దొరికినా అది స్త్రీ కాదు పురుషులను వదిలేసింది అపరా. దీంట్లో ఉన్నటువంటి దృష్టాంతంలో ద్రాష్టాంతం చెప్పాలి. ద్రాష్టాంతం అంటే ఏంటి? ఒకటి ఉంది నేను వదులుతున్నాను అనేది అపరావైరాగ్యం, అసలు లేనే లేదని తెలిసి వదలటం పరావైరాగ్యం. తాత్పర్యం విషయములచే కలుగు అనర్థమును విషయత్యాగములచే కలుగు ఫలసిద్ధిని చెప్పుతున్నారు. విషయములు అను కుమార్గమునందు నడచు పాపబుద్ధి గల పురుషుని అడుగడుగునకు మృత్యువు చంపను ఉద్యమించుతున్నది. దానిని నీవు తెలియమా? తన యుక్తి చేతను ఆప్తులకు సత్పురుషుల చేతను సద్గురువుల చేతను ఉపదేశించబడిన సన్మార్గమును అందు నడచు పురుషునకు ఫలసిద్ధి సత్యముగా కలుగును, ఖచ్చితంగా గ్యారంటీగా కలుగుతుంది. అనగా మోక్షము సిద్ధించును. ఫలసిద్ధి అంటే మోక్షం. నిర్విషయ సుగమ మార్గమున పోవానికి ఎలాంటి భయము లేదు. విషయంలో పోతే మాత్రమే జనన మరణాలకి వెళ్తాం. నిర్విషయ మార్గంలో పోతే ఈ అపరా వైరాగ్యంలో పోవడమే నిర్విషయ మార్గం. ముందు అపరా వైరాగ్యంగా ఆఖరికి పరావైరాగ్యంగా ప్రయాణం చేయటమే నిర్విషయ మార్గం. ఏ భయము లేదు. ఆ మార్గమున కాక విషమము, క్రూరము, బంధము, బద్ధము అనేటువంటి విషయ దుర్ఘటము మార్గమున ఎవరైతే సంచరిస్తారో అటువంటి వానికి క్షణక్షణము మృత్యువు భయపెడుతూనే ఉంటుంది. కొంతమందికి ఫియర్ కాంప్లెక్స్, అలా భయపడుతూనే ఉంటారు. ఎందుకో కూడా తెలియదు, కానీ తెలుసు వాళ్ళకి సంస్కారం ఉంది, కారణం అది అదృష్టంగా ఉంది. బయటకు వస్తే కారణం చెప్తారు వాళ్ళు, బయటికి రాలేదు కానీ భయం అంటారు. అదే ఎప్పుడో సంస్కారం బయటకు వచ్చినప్పుడు అప్పుడు భయపడాల్సింది. అసలు భయం అనేటువంటి ఒక గుణం, ఒక స్వభావం అకారణంగా ఉంది అంటే నిజానికి అది అకారణంగా ఉండదు. సంస్కారంలో ఉంది ఆ విషయం. భవిష్యత్తులో వస్తుందనే భయం తెలియదు అతనికి, కానీ భయం మాత్రం ఉంది. ఈ భయమే క్షణము మరణంతో సమానం. ఈ భయం లేకపోవడమే నిర్భయం. ఈ నిర్భయ స్థితిలో ఉండేటువంటిదే మోక్ష సిద్ధి. కనుక నిర్భయానందం అనేది మోక్ష సిద్ధి. సిద్ధి అంటే ఏంటి? నిత్యముక్తుడు. మొదట్లో బద్ధుడు సాధన చేస్తే ముక్తుడు అంటే నిత్యముక్తం కాదు. నిత్యముక్తం అంటే ఏ రోజు బద్ధుడు కాదు, ఎప్పుడు ముక్తుడే. మోక్షం కోసం ప్రయత్నం చేయకుండానే ముక్తుడు. అది 84వ శ్లోకం. మోక్షస్య కాంక్ష యది వై తవాస్తి యజాతి దూరాద్ విషయాన్విషం యథా పీయూషవత్తోషదయాక్షమార్జవ ప్రశాంతి దాంతి భజ నిత్యమాదరాత్. మోక్షస్య కాంక్ష యది వై తవాస్తి యజాతి దూరాద్ విషయాన్విషం యథా పీయూషవత్తోషదయాక్షమార్జవ ప్రశాంతి దాంతి భజ నిత్యమాదరాత్. పదవిభజనం. మోక్షస్య కాంక్ష యది వై
तव अस्ति त्यज अतिदूरात् विषयान् विषम यथा पीयूषवत् तोषदयाक्षमार्जव प्रशांति दांती भज नित्यम आदरात्। ఇక తవ నీకు మోక్ష మోక్షం యొక్క కాంక్ష ఇచ్ఛ. ఇందాక చెప్పింది వాంఛ, ఇప్పుడు చెప్పేది కాంక్ష. వాంఛ దగ్గరేమో అది సంస్కారంగా ఉంది, కాంక్ష దగ్గరేమో ఇచ్ఛగా ఉంది. ఆ సంస్కారమే ఇచ్ఛ కలిగించింది, ఇచ్ఛదాకా వచ్చాడు. ఇచ్ఛ వల్ల సంకల్పం కలిగింది, సంకల్పం వల్ల చిత్తవృత్తి వచ్చింది, చిత్తవృత్తి రావడం వల్ల విషయం ఏర్పడింది, విషయ సంగత్వం వల్ల విషయానుభవం కలిగింది, విషయానుభవం కలగడం వల్ల తృప్తి కానీ అసంతృప్తి కానీ కలిగింది. ఇచ్ఛ అంటే కాంక్ష. అస్థి అది ఉన్నది నిజమైతే, యథా అస్థి అది అంటే ఉన్నది నిజమైతే, యథా ఎట్లు, విషమును తథా ఆ రీతిగా, విషయాన్ వనితాది విషయములను అతి దూరాత్ మిక్కిలు దూరముగా, త్యజ విడువుమా. వై విద్వత్ అనుభవ ప్రసిద్ధము, పీయూషవత్ పీయూషం అంటే అమృతం, అమృతమును వలె, తోషదయాక్షమార్జవ ప్రశాంతి దాంతీ. తోషం అంటే సంతోషము, దయ ఆర్జవం, దయ క్షమ ఆర్జవం, క్షమ ఆర్జవం అంటే రుజువర్తనము, శాంతి దాంతి, ప్రశాంతి అంటే శాంతి, దాంతి శాంతి అంటే శమము, దాంతి అంటే దమము. వీనిని నిత్యము ఎల్ల ఆదరా ఆచరించాలి. వాటి యొక్క విశ్వాసము వలన భజ పొందుమా. భజన అంటే కలిసిపోవడం, ఆత్మతో కలిసిపోవడాన్ని, ఆత్మని పొందడాన్ని భజన అంటారు. ఆత్మ కంటే వేరుగా ఉన్నావు కాబట్టి, విభజనగా ఉన్నావు కాబట్టి, ఆత్మ సంయమ యోగం ద్వారా ఆత్మతో కలిసి ఉండటమే భజన. తాత్పర్యం: సకల శాస్త్రముల యొక్క సారం ఏదియో, దయాసింధువులకు సద్గురువులు దేనిని ముఖ్యముగా బోధించురో. బోధ అనేది ఎక్కడ మొదలైందో చూడండి. ముందు రాగము విషయాలు చెప్పాడు, తర్వాత ఆశ చెప్పాడు. ప్రతిదీ కూడా బాహ్యంగాను అంతరంగాను వాసనగా సంస్కారంగా మూడు గుణాల స్వభావంతో, మూడు గుణాలతో పుట్టినటువంటి విషయాలు, విషయభోగాలు మూలంతో సహా, సంస్కారంతో సహా వాంఛ అనేటువంటి స్థానం నుంచి పెరికి పరేయటానికి పర అపర వైరాగ్యాలతోటి బోధ తీసుకొస్తున్నారు. ఇంత సంసిద్ధం శిష్యుడు ముందు తయారైతేనే మహావాక్య నిర్ణయంలో నీ స్వరూపం ఇది అని చెప్పినప్పుడు, చెప్పగానే అవ్వటానికి వీలుగా నిన్ను నువ్వు రెడీ చేసుకునేటువంటి ఒక ప్లాట్ఫారం తయారు చేస్తున్నావు. ఏది అమృత రూపమై ఉన్నదో అట్టి పరమధర్మమును బోధించుతున్నారు. అదేమనా దుస్సహ విషయత్యాగమే నీకు మోక్షమందు ఆసక్తి నిక్కముగా ఉండినేని, విషమును పోలే వనితాది విషయాది ఆసక్తిని బహుదూరముగా విడుగుము. వనితాది అంటే స్త్రీ, అంటే పురుషులకైతే స్త్రీ, స్త్రీలకైతే పురుషుణ్ణి అని భావన బాహ్యార్థంగా తీసుకోవాలి. అంతరార్థంగా అయితే వనితాది అంటే స్త్రీ అంటే ప్రకృతి అని తీసుకోవాలి. ప్రకృతి అంటే అనాత్మ జడ పదార్థాలు, వనితాది విషయాలంటే ప్రకృతికి సంబంధించినటువంటి విషయాలు. వాటిని పూర్తిగా పోగొట్టుకోవాలి. పోగొట్టుకున్నటువంటి పురుషుడు ఎవరో వాడే పురుషోత్తముడు. అమృతమును ఎలాగున సేవించదవో అలాగున సంతోషము, అదే
ఆ బ్రహ్మానంద సుఖము మోక్ష ప్రాప్తి తర్వాత కదా వచ్చేది. ముందే సంతోషం ఉంటున్నాడు ఏంటి అంటే ఎప్పుడూ సంతోషంగా ఉండేటువంటి అభ్యాసం నువ్వు చేయాలి. అది ఎలా సాధ్యం అవుతుంది? పరావైరాగ్యం చేత సంతోషం సాధ్యం అవుతుంది. ఇది కావాలి అనుకున్నప్పుడు దొరక్కపోతే దుఃఖం కానీ, కావాలనుకోనప్పుడు దొరికినా దుఃఖం లేదు, దొరక్కపోయినా దుఃఖం లేదు. అట్లా వస్తుంది. దుఃఖం లేకపోవడమే సంతోషం. సంతోషాన్ని అభ్యాసం చేయడం ద్వారా కూడా దుఃఖ నివృత్తి అవుతుంది. ఎప్పుడైనా దుఃఖం వస్తే ఏడవకుండా ఎగిరి గంతులేసి సంతోషంగా ఉండాలి. నువ్వు కారణం చెప్పలేకపోవచ్చు, అదొక సాధన. సంతోషంగా ఉండడం అంటే లోపల ఆంతరంలో ప్రసన్నంగా ఉండాలి ఎప్పుడు కూడా. దేనికి చెలించకుండా, దేనికి కంగారు పడకుండా, ఏ విషయం చెప్పినా కానీ అదిరిపడకుండా, ఒక షాక్ లాగా తీసుకోకుండా, నిదానంగా, ప్రశాంతంగా, ఎప్పుడూ సంతోషంగా, ఏదొచ్చినా అయితే ఏంటిట అన్నట్టు ఉండాలి. భూతముల యందు దయ, భూతాలంటే ఇక్కడ ప్రాణులు, అనేక జీవరాశులు, క్రిములు, కీటకాలు, పక్షులు, జంతువులు, సాటి మానవులు, వీళ్ళంతా కూడా భూతములంటే ప్రాణులు. ప్రాణం ఉన్నటువంటి సూక్ష్మ శరీరంగా ఉన్నవాళ్ళు, స్థూల శరీరం ధరించిన వాళ్ళు, ఎటువంటి స్థూల ఉపాధి అయినా సరే వాళ్ళంతా కూడా సర్వభూతాంతరాత్మ, అన్ని ప్రాణుల యందు ఉన్నటువంటి అంతరాత్మ ఏదో అది ఒకటే. సర్వభూతముల యందును దయ. దయ అంటే ఒక కారణంతో కూడుకున్నటువంటి, ఒక దీనుల ఎడ చూడగానే నీలో సత్వగుణం కనుక ఉంటే దయ పుడుతుంది, అది దయ. గురుకృప దయ కాదు. గురువుకి నువ్వు ఏ దయ అయితే చెబుతున్నావో అది సహజం. ఇక్కడ దయ దీనత్వం వల్ల, సత్వగుణం వల్ల పుట్టేది. గురువు సత్వగుణం కూడా లేకుండా త్రిగుణరహితుడు. ఆయన దయకి కారణం లేదు. అప్పుడు దయ కాకుండా దానికి ఇంకో పేరు పెట్టాలి, కృప. గురు కృప అంటాం కానీ గురు దయ అనం. సుఖ దుఃఖాది ద్వంద్వములచే కలుగు మనోవృత్తులను సహించుట, దీన్ని ఏమంటారు? తితిక్ష. రుజువర్తనము, కాపట్యం లేకుండా సాధనలో కొంతవరకు నిగ్రహిస్తూ మంచివాడుగా ఉండే ప్రయత్నం చేస్తున్నప్పుడు, నిజంగా మంచివాడు కాకపోయినా సహజంగా మంచివాడైతేనే అది రుజువర్తనం. మంచివాడుగా నటించడం అనేది కాపట్యం. తెలిసి మోసపోవడం కాదు. ఇక్కడ మనకి కొంత చిక్కుల్లో ఉన్నాం, సాధన చేసి బయటపడుతున్నాం. బయటపడటానికి ఏం చేస్తున్నాం? కాసేపు బయటపడటానికి తన్నుకుంటున్నాం. ఒక్కోసారి బయటపడిపోయినా బయటపడ్డట్టే శాంతంగా, సంతోషంగా ఉండేటువంటి ఒక అభ్యాసం చేస్తాం. అది సహజ స్థితి కాకపోతే అది కాపట్యం. ఎప్పుడైతే అది సహజ స్థితి అయిందో అది రుజువర్తనం. అయితే మన కాపట్యం అనేది కపటాన్ని నటించే వాడికి పేరు పెడుతున్నాం కానీ కాపట్యం అనేది మనలో ఉంది. కొంతమంది భక్తులు ఉంటారు, నేను భక్తుడిని వాడిని వాడు పరిశీలించుకోవాలి. నా భక్తి నిజమైన భక్తేనా? కోరికలతో కూడిన భక్తి, భగవంతుడి కోసం భక్తి, భగవంతుడే కావాలనేటువంటి భక్తి, భగవంతుడు ఐక్యం అవ్వాలనేటువంటి భక్తి అని కనుక నువ్వు ఆలోచిస్తే, భగవంతుడిని కోరి భగవంతుడితో కలిసి ఉండి భగవంతుడి యొక్క కృపని ఎల్లవేళలా పొందుతూ భగవంతుడి కోసం ఏదైనా నేను త్యాగం చేస్తాననేవాడే నిజమైన భక్తుడు. కోరికలతో భగవంతుడు నాకు ఇది ఇవ్వాలి, అది ఇవ్వాలి, అది ఇవ్వాలి అనేటువంటి భక్తుడు నిజమైన భక్తుడు కాదు. ఇక్కడ కాపట్యం అంటే కోరికలతో భక్తిని ప్రదర్శించేవాడు రుచువర్తనుడు కాదు, కాపట్యంతో ఉన్నవాడు, కపటి. మెహర్ బాబా దీన్నే చెప్పారు. బాబా భగవంతుడని మీరు నమ్ముతారా? నిజంగా నమ్మండి.
నమ్మలేదా? నమ్మినట్టు నటించొద్దు. ఎవరు నిజానికి నమ్మినట్టు నటించరు. ఆయన భగవంతుడు అయ్యే ఉంటాడను, 10 మంది భగవంతుడు అన్నారు కాబట్టి నేను కూడా అందామను, అందరూ మొక్కుతున్నారు కాబట్టి నేను మొక్కుతాను. ఎంతమందినో మొక్కాము కోరికల కోసం. ఇప్పుడు ఈయన కొత్త దేవుడు అంటున్నారు. ఈయన కోరికలు తొందరగా తీరతాయేమో, ఎందుకు ఆశ్రయించకూడదు అనుకుంటే వస్తారు మొదట్లో. ఇది నిజమైన భక్తి కాదు. బాహ్య భక్తుల నవయుధ భక్తుల్లో కూడా భక్తి కాదు. అయితే ఏంటంటే భక్తి మార్గం ముందు ఇట్లాగే ఉంటుంది. ఆర్తి, రాత్రి, జిజ్ఞాస. నిజమైన భక్తి ముముక్షులో ఉంటుంది. అనేది కాపట్యం. ఆ ముముక్షులో ఉండేటువంటి భక్తే నిజమైనది. రుజువర్తనం అంటే అలా తీసుకోవాలి. అంతరేంద్రియ నిగ్రహము, బాహ్యేంద్రియ నిగ్రహము, వీటినన్నిటినీ కడు ప్రీతితో ఎల్లప్పుడూ కూడా సేవించుమా. ఇక్కడ సేవించడం అంటే అభ్యాసం చేయటాన్ని సేవించడం అంటారు. గురువుని సేవిస్తే ఏమయ్యాడు? గురు శుశ్రూష ద్వారా గురువుతో సమానం అయ్యాడు. శిష్యుడు గురువు ఇద్దరు వేరుగా ఉంటే గురు శుశ్రూష ద్వారా, గురువుని సేవించడం ద్వారా గురువుతో సమానం అయ్యాడు. లోకంబులు లోకస్తులు లోకేశులు తెగిన తుది అలోకంబగు ఆపై పెనుచీకటి కావల ఏకాకృతిగా వెలుగొందు దాని నే సేవింతున్ అంటే దాంతో ఐక్యతా సిద్ధి పొందుతా. ఇక్కడ సేవ ద్వారా దేన్ని సేవిస్తావో దాంతో ఐక్యతా సిద్ధి పొందడాన్ని ఆ సేవకు అర్థం అంత లోతుగా తీసుకోవాలి. గురువుకి సేవ చేస్తున్నాను అంటే గురు సాక్షాత్ పరబ్రహ్మైనప్పుడు గురు సేవ ద్వారా ఆ గురువుతో మమేకం అవటం ద్వారా నీవు కూడా సాక్షాత్ పరబ్రహ్మ అవ్వటం అన్నమాట. సేవకు అంతటి అర్థం ఉంది. కాబట్టి నీ సేవ ఎంత లోతుగా ఉండాలో ఇందాన రుజువర్తనం ఎలా చెప్పామో కాపట్యానికి నిజంగా కపటం కాదు. మనం కొంచెం అభ్యాస దశలో సహజ స్థితి లేకపోవడమే కాపట్యం అని చెప్పుకున్నాం. సహజ స్థితి రావడమే రుజువు. అలాగే బాహ్య శుశ్రూషలన్నీ కూడా నేను ఐక్యత చెయ్యవు. ఆంతరిక శుశ్రూష కొంత సూక్ష్మంగా దగ్గరికి తీసుకెళ్తారు. అయితే తీవ్రమైనటువంటి అంతరార్థంతో కూడినటువంటి గురుభక్తితో లక్ష్యంతో చేసేటువంటి శుశ్రూష గురుతో ఐక్యతని మమేకతని ఇస్తుంది. అప్పుడే గురువు అంత వాడవుతుంది. ఏం చేసినా భజన అన్నా కూడా భగవంతుడితో సమానమై భగవంతుడి అవ్వడమే భజన. భజన, శుశ్రూష, సేవ, ఆరాధన, అనుష్ఠానము, ఉపదేశము ఇవన్నీ కూడా తన్ను ఆరాధించువారు అట్టువారే కావాలని తండ్రి కోరుతున్నాడు. నువ్వు భగవంతుని ఆరాధిస్తే నువ్వు భగవంతుడే అయిపోతావు. అది ఆరాధన అంటే. రాధ అంటే తృప్తి, ఆరాధ అంటే తృప్తి స్వరూపుడైన భగవంతుడు. ఆ తృప్తి స్వరూపుడైన భగవంతుని ఆరాధించడం ద్వారా నీవు తృప్తి పొందితే నువ్వు కూడా ఆ తృప్తి స్వరూపుడైన భగవంతుడే అవుతావు. కాబట్టి రాధాకృష్ణుల యొక్క ఆరాధన అటువంటిది. రాధకి కృష్ణుడికి అభేదం. దాన్ని రాధ అనేటువంటి తృప్తి ఆరాధ్యంగా ఉన్నటువంటి తృప్తి స్వరూపమైనటువంటి కృష్ణ పరమాత్మతో ఆరాధన ద్వారా ఐక్యతా సిద్ధి పొందింది కాబట్టి రాధాకృష్ణులకి అభేదం. రాధాకృష్ణుడే, కృష్ణుడు రాధే. అలా ఆరాధన అన్నా, అనుష్ఠానం అన్నా, ఉపాసన అన్నా, సేవ అన్నా, శుశ్రూష అన్నా ఐక్యత పొందటమే. భజన అన్నా కూడా అంతే. వేరుగా ఉన్నవాడు భజన ద్వారా ఆ భగవంతుడితో ఐక్యం అవ్వాలి. దాని పేరు భజన. ఈ పదాలని అంత లోతుగా అర్థం చేసుకోవాలి మనం. ఇది పరమోపదేశము. గురువుగారు చిన్న విషయమే చెప్పి ఎక్కడికక్కడ ఇది వెరీ ఇంపార్టెంట్ ఉంటుంది. క్లాసులో లెక్చరర్గా ఎప్పుడు ఉంటారు. ఏది చెప్పినా ఇది గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ముఖ్యం అని. సరే శిష్యులు జాగ్రత్తగా ఉంటారు. మళ్ళీ ఇంకో వాక్యం ఇది గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. పొడుగుతా నా క్లాసు పూర్తయ్యేలోపు 20 సార్లు ఇంపార్టెంట్. అదేంటి 20 ఇంపార్టెంట్ ఏంటి? 20లో 1-2 ఇంపార్టెంట్ ఉండాలి కదా. ఇది కూడా అంతే. ప్రారంభంలో ఓర్పు, క్షమ, రుజువర్తనము,
ఇవి ఇంపార్టెంట్. ఆశ వదలటం ఇంపార్టెంట్. ఆశ ఎంత మొసలు పట్టుబడుతుందో. విషయ పంచకం ఉంది. దానికి ఒక ఒక లేడీ, ఒక ఏనుగు, ఒక మిడత, ఒక చేప, ఒక తుమ్మెద ఉదాహరణ ఇచ్చాడు. ఒక్క విషయానికే, ఒక శబ్దానికే ఒకటి, ఒక స్పర్శకే ఒకటి, ఒక రూపానికే ఒకటి, ఒక రసానికే ఒకటి, ఒక గంధానికే ఒకటి నశిస్తే 5 ఉన్నటువంటి మానవులు ఎంత తీవ్రంగా నష్టపోతారు అని అక్కడ చెప్పారు. అది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఆశ పెట్టాడు, ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టు. రాగం చెప్పాడు, అది ఇంపార్టెంట్, గుర్తుపెట్టు. అసలు గురువుని ఆశ్రయించాలి, ఎలా ఆశ్రయించాలి, వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇలా గురువుని ఇలాగే ప్రతిదీ ఇంపార్టెంటే. ఎక్కడికక్కడ ఇంపార్టెంట్, ఎక్కడికక్కడ ఇది గుర్తుపెట్టుకోండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది చాలా ప్రధానం, ఇది పరమోపదేశం అని అడుగడుగున ఉపదేశమే. ఆ ఉపదేశం వల్ల అడుగడుగునా వచ్చేటువంటి మరణ భయాన్ని దాటుతాం. అడుగడుగునా నీకు మరణ భయం ఉన్నప్పుడు నీకు ఆ గురువు అడుగడుగునా ఉపదేశం చేయాల్సిందేగా, చేస్తున్నాడు. ఎక్కడికక్కడ ఇది పరమోపదేశం అని ఇంపార్టెంట్ అని చెప్తారు. అసలు పరమోపదేశం ఉపదేశ వాక్యం దగ్గర ఉంటుంది. ఇవన్నీ ఒట్టి ఉపదేశాలే. ప్రారంభంలో శిష్యులు మరీ అజ్ఞానంలో భ్రాంతిలో ఉన్నప్పుడు అడుగులోనే హంసపాదేశి కింద పడిపోకుండా చూడాలంటే అక్కడ ఇంపార్టెంట్ అని చెప్పాల్సిందే. మోక్షమునకు పరమ ప్రతిబంధకమై అనుపమ శత్రువు విషయ బుద్ధి చేసుమా. అనుపమ, ఉపమ అంటే దేన్నైతే మనం పోలుస్తున్నామో, ఒక వస్తువుని అర్థం కావడం కోసం వేరే వస్తువుతో పోలుస్తున్నాము. వేరే వస్తువు పేరేమో ఉపమానము, నువ్వు చెప్పదలుచుకున్న వస్తువు ఉపమా. అనుపమ అంటే ఇప్పుడు బ్రహ్మం ఉన్నాడు. అనుపమ అంటే బ్రహ్మకు సాటి ఇంకొక బ్రహ్మ ఉండాలి. సాటి లేడు కాబట్టి అనుపమ. సాటి ఉంటే, రెండోది ఉంటే ఆ ఉపమకి ఉపమానం ఉంటుంది. ఒక ఉపమని, ఒక బ్రహ్మ అనే ఉపమని ఒక ఉదాహరణతో, ఒక ఉపమానంతో చెప్తా ఉంటే బ్రహ్మకు సాటి మరి రెండోది లేదు. లేకపోవడాన్ని అనుపమ అన్నాం. రెండో ఉపమానం లేకపోవడానికి అనుపమానము అన్నాం. ప్రమారూపమైనటువంటి బ్రహ్మ ప్రమేయము. బ్రహ్మ తప్ప రెండోది లేదు. బ్రహ్మని పోల్చి నీకు అర్థం అవడం కోసం ఏదైనా ఉదాహరణ తీసుకొద్దామంటే రెండోది దొరకదు. కాబట్టి ఆ బ్రహ్మ అప్రమేయుడు. ప్రమేయుడే కానీ పోలిక లేనందువల్ల అప్రమేయుడు. ఉపమాయే కానీ పోలిక లేనందువల్ల అనుపమ. పోలిక అనేది ఉపమానము లేదు కాబట్టి అనుపమానము. ఈ పదాలు పదార్థం యొక్క ఎందుకు చెప్తామంటే రేపొద్దున వివేక్ చూడమని కానీ మరే ఆధ్యాత్మిక వేదాంత గ్రంథం కానీ చదివితే ఈ పదాలు తెలిసినప్పుడు ఆ పదాన్ని ఇంత లోతుగా విశ్లేషణ చేసి అర్థం చేసుకుంటే, ఈరోజు ఈ వివేక్ చూడమని చెప్పడం ద్వారా మీరు వింటున్నారు. ఇది పూర్తయ్యాక నేను దొరకపోవచ్చు, ఇంకో గురువు ఇలా చెప్పకపోవచ్చు. ఇంత లోతుగా, ఇంత పద విభజనతో ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి ఆ పదం యొక్క లోతైన అర్థంతో భగవంతుడితో ఐక్యతా సిద్ధి పొందేటువంటి ఇంకా లోతైనటువంటి అర్థంతో ఆ ఒక్క పదానికి ఇంత సాగదీసి ఎందుకు చెప్తున్నామంటే మిమ్మల్ని విసిగించడానికి కాదు. రేపొద్దున ఎవరైనా చెప్తుంటే విన్నా ప్రవచనం మా గురుగారు చెప్పారు ఆల్రెడీ అనిపించాలి. ఈ పుస్తకం చదువుతుంటే మళ్ళీ నేను చెప్పినటువంటి గొంతే నీకు వినపడుతూ నేను చెప్పిందే మళ్ళీ మీరు వింటున్నట్టు చదువుతున్నట్టు ఉండాలి. మీకు అర్థం కావాలి. రేపొద్దున ఈ చెవితో విని ఆ చెవితో వదిలేది కాదు. శ్రవణము అంటే శ్రవణేంద్రియంతో వినటం కాదు. మనసు ఏటో ఆలోచిస్తూ శ్రోత్రేంద్రియంతో ఇక్కడ వింటూ ఉంటే అది మనసులోకి ఎక్కదు. శ్రవణం అంటే మనసు కూడా దాని మీద శ్రద్ధతో ఏకాగ్రతతో పెట్టి ఏ విషయం అయితే చెప్తున్నామో ఆ విషయం మీద నిమగ్నమై విషయాన్ని, పైగా బ్రహ్మ విషయం కాబట్టి నువ్వే ఆ బ్రహ్మ కాబట్టి నీ మీద అప్లై చేసుకొని ఆ పద్ధతిలో వినడాన్ని శ్రవణం అంటారు. మననం అంటే నేను అది అయ్యున్నాననేటువంటి ఆ
శ్రవణంలో ఏ బోధ అయితే విన్నామో ఆ బోధ యొక్క సారాంశాన్ని నీ మీద అప్లై చేసుకుంటూ నీకు ఎలా సరిపోయిందో చూసుకోవట్టు నిరంతరము చూసుకోవడము, మనసులో తలుచుకోవడము, సరిపోయిందా లేదా అనుకోవడమే మననం. సరిపోయింది, అప్పుడు మననం ఆగిపోయి అది నిధిధ్యాస కింద మారుతుంది. నిధిధ్యాసలో ఉంటే వస్తు నిర్ణయం అవుతుంది. నేను అది కదా, నేనే అదే అయ్యున్నాను అనేటువంటి భావనతో అది ఇతరం ఏదైనా వస్తే జారిపోకుండా ఉంటావు. నిధిధ్యాస కాలంలో, నిధిధ్యాస అనే ధ్యానంలో వస్తు నిర్ణయంతో నీవు నీ మీద అప్లై చేసుకొని నేనే అయ్యున్నాననేది ఆ లక్షణం నువ్వు స్థిరపడి ఆ లక్షణానికి ఏ రకమైనటువంటి ప్రమాదం వచ్చినా, జారుడు వచ్చినా దాన్ని నిగ్రహించుకొని నిలదొక్కుకొని నిధిధ్యాసలో ఏ లక్షణంతో ఉన్నావో ఆ లక్షణాన్ని కాపాడుకోవడమే నిధిధ్యాస అనేటువంటి సాధన. అది వేరే శ్రవణ మనం నిధిధ్యాస వచ్చినప్పుడు మళ్ళీ చెప్పుకుందాం. దీనిని గడిచిన వారి ఎచ్చట నుండి నేను అమృత బోధని పొందినవాడే. ఇంత చక్కగా చెప్పి చివర్లు ఏమన్నాడు చూడండి. దీన్ని గడిపించిన వాడే, ఇప్పుడు చెప్పిన ప్రకారంగా ఆచరించిన వాడే, అటువంటి వైరాగ్యాలతో ఉన్నవాడే, ఈ ప్రతిబంధకంగా ఉన్నటువంటి దాన్ని వైరాగ్యంతో తొలగించుకున్నవాడే. ఆ ప్రతిబంధకం పోయిన తర్వాత ఏదైతే ఒక వస్తువు ఉన్నదో, ఉపమాగా ఏ వస్తువు అయితే ఉన్నదో ఆ వస్తువుతో సాటి లేనిది అనుపమగా ఏ వస్తువు అయితే ఉన్నదో ఆ వస్తువే నీవుగా ఉంటావు. ఇక్కడ సేవ అనగానే ఆ వస్తువుతో మమేకమయ్యి ఆ వస్తువుగా ఉండటం, అది సేవ. సేవ చేత వాడు ఎక్కడున్నా సరే అటువంటి మృత్యు భయము, అడుగడుగునా ఉన్న మృత్యు భయాన్ని వీడి నిజమైనటువంటి శరీరం పతనం అయ్యేటప్పుడు వచ్చేటువంటి మృత్యువును కూడా మృత్యువుగా చూడకుండా మృత్యు భయం లేనివాడై అమృతత్వాన్ని పొందుతాడు. ఈ విధంగా 84 శ్లోకాలైనవి. రేపు 85వ శ్లోకం 9 అయింది. ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి.